లక్ష్మీ హిమశ్రీ ఆహ్వానిద్దామా? లక్ష్మీ హిమశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కీరవాణి గారు, గానం శైలజ, బాలసుబ్రహ్మణ్యం. శుభ సంకల్పం సినిమా నుంచి సీతమ్మ అందాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. చిత్రవర్ణాలు సొంపులన్నీ గుండె గంపకెత్తంగా, సిగ్గులలోనే పుట్టేనమ్మ సిలక తాపాలు. తలుకులై రాలేను తరుణి అందాలు, తలుకులై రాలేను తరుణి అందాలు, ముక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు. సీతమ్మ అందాలు, రామయ్య సూత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ధన్యవాదాలు. ఒక్కటి రెండు చోట్ల కొంచెం పైన వెళ్ళడానికి కొంచెం కష్టపడుతున్నావు నువ్వు. ఎందుకని? ఏకమవ్వాలంటే ఒకటిన్నర పై శృతి అక్కడ ఆ నోటు ఒకటిన్నర, అది పెద్ద ఇబ్బందికరమైంది ఏం కాదు. ఏకమవ్వాలంటే అక్కడ కొంచెం శృతి చేరడానికి ఇబ్బంది పడుతున్నావు. అలాగే హరివిల్లు మా ఇంటి ఆకాశబంతి, సిరులున్న చేయి శ్రీవారి అనుకుంటాను, అది శ్రీవారి చేయి శ్రీ. నువ్వేం పాడుతున్నావు? శ్రీవారి శ్రీవారి అనుకుంటాను నేను, అది శ్రీవారి అది. తర్వాత అది చుక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు అనుకుంటాను నేను. ఉక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు అని పాడుతున్నావు. ఉక్కలై కాదు, అది చుక్కలై అయి ఉండాలి నాకు తెలిసినంత వరకు. తర్వాత సెకండ్ హాఫ్లో కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ జనరల్గా నువ్వు పాడిన దాంట్లో ఇంతకంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్షరాలు బాగున్నాయి. పై స్థాయికి వెళ్తున్నప్పుడు కొంచెం శృతి చేరినట్టుగా ఉంది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇన్ని జ్ఞాపకాలు నాకు తెచ్చినందుకు ధన్యవాదాలు. మీకు కూడా అమ్మా, మీరు పాడుతున్నప్పుడు కనుక కొంచెం మీరు శృతి అటు ఇటు అయితే అమ్మాయికి ఇబ్బంది అవుతుంది. కాస్త మీరు కూడా ఫోకస్గా ఉండాలి, కాన్సన్ట్రేట్ చేసి. ఎందుకంటే పాడేది ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు మీ పాట కష్టం, మీ భాగం కష్టం నాకు తెలుసు. కోరస్ పాడడం చాలా కష్టం. బట్ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి, ఫోకస్లో ఉండండి. మీరు అవతల వాళ్ళు ఏం చేసినా మీరు పక్కా శృతిలో ఉండాలి. శుభం భూయాత్. ధన్యవాదాలు. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్తో మేము ముందుకు రాబోతున్నాం. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. ఈ మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించారు.
ఆ కలల జాడ కళ్ళు వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, ఆ ఇంటి గట్టు నేనడిగా చిరుగాలి నాపి నేనడిగా. ఒక అద్భుతం అని అనాలనిపించింది కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. దోబూచులాటేలరా. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది? ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. ఈనాడే సరికొత్తగా మొదలైందో మన జీవితం. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. కనులు మోసుకొని లాభం కలయిపోదుగా. నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడావు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. సునీత గారు ఇచ్చిన బిల్డప్కి నేను ఏమనుకున్నానంటే ఇది నీ టాలెంట్కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడరామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం నచ్చుంటాయి. ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? ఓకే. గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు. అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలాబ్ చెరువు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావు అప్పుడు. ఓకే అనిల్, రైట్స్ ఉన్నాయా మా